పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి గొడవ ఒక్క రోజులో మొదలైందైతే కాదు. ఈ రభసకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని మనం అనుకోవచ్చు. ఈ రభసని మనం రెండు పార్టులుగా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అసలు గొడవకు దారితీసిన సందర్భం. సరైనోడు సక్సెస్ మీట్ సక్సెస్ ఫంక్షన్లో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అని అరుస్తున్నారు. అల్లు అర్జున్ అని చెప్పను బ్రదర్ అని స్టేజ్ మీద చెప్పడం, ఆ మాటని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ #, చెప్పను బ్రదర్ అని ట్యాగ్ చేస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో ఆ నెక్స్ట్ మూవీ అంటే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీని చూడం బ్రదర్ అంటూ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి #s తోటి. ఇంకా ఈ ఇరువురు ఫ్యాన్స్ కోపాలు అందరం చూసిన వారమే. అసలు పిఎస్పీకే వర్సెస్ అల్లు అర్జున్గా మారిన సందర్భానికి బీజం వేసిన క్షణాలు మాత్రం సరైనోడు సక్సెస్ మీట్ అనే చెప్పాలి. సెకండ్ పార్ట్ విషయానికి వస్తే, ఈ రభస ఒక యుద్ధంలాగా మారడానికి మాత్రం పూర్తి స్వతంత్రం కల్పించిన ఘట్టాలు, ఘనంగా అలుముకున్న ఇరువురు మధ్య పులుముకున్న క్షణాలు ఈ సంవత్సరం 2024లో బలహీనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య బలంగా ఓ యుద్ధ వాతావరణానికి మొలకలు కాదు మానులే వేసాయనే చెప్పాలి. ఈ సందర్భంలో విషయం మనందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ లేదు. అల్లు అర్జున్ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ అయిన శిల్ప రవికుమార్ రవిరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉండటం, అందుకు సపోర్ట్ కోసం అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్ళడం పిఎస్పీకే ఫ్యాన్స్కి అస్సలు సహించలేకపోయారు. కానీ ఈ విషయంలో కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టోటల్ మెగా ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్ చేసిన ఆ ప్రచారాన్ని పూర్తిగా వ్యతిరేకించారనే చెప్పాలి. సో ఇక్కడ నుండి అల్లు అర్జున్ ఏం చేసినా సరే ఆల్ మెగా ఫ్యాన్స్ యాంటీ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఈ యాంటీ ఎంతలాగా మారిందంటే, మెగా ఫ్యాన్స్ పుష్ప 2ని ఏకంగా బాయ్కట్ చేయడం వరకు వచ్చిందనే చెప్పాలి. పుష్ప 2 నార్త్ బెట్లో సూపర్ సక్సెస్ పొందిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యావరేజ్ బొమ్మగా పేరు తెచ్చుకుంది. మెగా ఫ్యాన్స్ వాళ్ళ లేదా అనేది పక్కన పెడితే, పుష్ప 2కి ఆశించినంత రెస్పాన్స్ మరియు కలెక్షన్స్ ఆ రేంజ్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే రాలేదనే చెప్పాలి. ఇంకా మొన్న జరిగిన విషయానికి వస్తే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక కూడా మెగా ఫ్యాన్స్ అసలు కొంచెం కూడా జాలి చూపించలేదు. ఇది ఇలా ఉంటే, బెయిల్ మీద వచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి అలాగే నాగేంద్రబాబు ఇంటికి వెళ్ళారు. వాళ్ళని మర్యాదపూర్వకంగా కలిశారు కూడా. ఇంకా ఇంతటితో అంతా సర్దుబాటు అవుతుంది అని అనుకున్న నాలాంటి సామాన్యుల అందరి అభిమానులకి లేదా సినిమా అభిమానికి ఆ సమయంలో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ సడన్గా హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చారు. ఇంకా ఈ విషయంలో ఈ వీడియోలో మనం ఇంకా చర్చించాల్సిన విషయాలు, పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ని కలవడం ఇష్టం లేదా? అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వలేదా మీట్ అవటానికి? ఎందుకు అల్లు అర్జున్ మీద అంత విషయం జరుగుతున్నా ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు పవన్ కళ్యాణ్? ఈ విషయాలు తెలుసుకోవడానికి మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అంతవరకు సెలవు. జై హింద్. సర్వేజన సుఖనో భవంతు.